ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది లోపలికి వస్తున్నప్పుడు కానీ, అంటే వేద పాఠశాల కానీ, గురుకుల పాఠశాల అనగానే దూరం నుంచి ఒక ఆలోచన ఉంటుంది. ఏంటి ఎక్కడో అడవిలోనో లేకపోతే సిటీకి దూరంగానో ఎక్కడో ఒక దగ్గర ఒక చెట్టు కింద వ్యవస్థ గురుకులము నడుపుతూ ఉంటారు. అండ్ కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఒక మెయిన్ సిటీలో ఇక్కడ చుట్టూ అపార్ట్మెంట్స్ అవి ఇవి ఉన్నాయి. ఇక్కడ ఒక పాఠశాల నడుస్తూ ఉంది. అండ్ అంటే సపోర్ట్ ఎలా ఉంది అనేది నాకు మొదటి ప్రశ్న ఇక్కడికి వచ్చినప్పుడు అనిపించింది. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో విన్నాను, ఒక గుడి దగ్గర మైక్ పెడితేనే చాలా అభ్యంతరాలు ఎదురవుతున్నటువంటి సమాజం ఈరోజు. గుడి దగ్గర మాత్రమే, వేరే దగ్గర మైకులు 5 సార్లు 6 సార్లు విన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గుడి దగ్గర మైక్ పెడితే మాత్రం ఇబ్బంది ఉంటుంది. అలాంటిది మరి ఇక్కడ ఒక వేద పాఠశాల రన్ చేస్తూ ఉన్నారు. మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నది ఒకటి. రెండవది, ప్రత్యేకంగా సిటీలోనే మీరు ఇటువంటి ఒక పాఠశాల చేయాలని ఎందుకు అనుకున్నారు? అండ్ మూడో ప్రశ్న, నాకు ఉత్సాహం అంటే నాకు ఆపుకోలేక నేను దీనికంటే ఇంటర్వ్యూ కంటే ముందే అడిగాను కిందే, వీళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ హాస్టలర్స్ అని లేకపోతే డే స్కాలర్స్ అని. ఎందుకంటే అది నాకు ఫస్ట్ క్వశ్చన్ రాగానే లోపల వచ్చింది అనమాట. అది ఇంటర్వ్యూ దాకా నేను ఆపుకోలేక అక్కడ అడిగేసాను. ఈ 3 ప్రశ్నలకి మీ ద్వారా సమాధానం కోరుకుంటాను. వెనకాల నుంచి ముందరకు వద్దాం ప్లీజ్ అండి. మన పిల్లలు ఇక్కడ అందరూ డే స్కాలర్స్ అయ్యా. అంటే మన అందరం కూడా చిన్నతనం నుంచి తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఒక కంఫర్ట్ ఫీల్ అవుతాం, మనం ఒక ఎనర్జీని పొందుతాం. అలానే పిల్లలకి ఎలాగైతే తల్లిదండ్రులు కావాలో తల్లిదండ్రులు కూడా పిల్లలు కావాలి. పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎనర్జీ పొందుతారు. వాళ్ళు రోజంతా కష్టపడిన ఆ కష్టాన్ని పిల్లల ఆనందం ద్వారా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. సో పిల్లలకి తల్లిదండ్రులు కావాలి, తల్లిదండ్రులకి పిల్లలు కావాలి. కాబట్టి వేదం చదువుకుంటున్నాం కాబట్టి మనం ఏదో ఈ సమాజం నుంచి దూరం అయిపోవాలి అనే భావన ఉండకూడదు. ఎందుకంటే సమాజాన్ని అర్థం చేసుకొని సమాజంలో ఒకటిగా ఉంటూ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చడమే వేదశాస్త్రాల యొక్క పరమ లక్ష్యం. ఎందుకంటే మనం ధర్మార్థ కామ మోక్షాలు అని అనుకుంటాం కదా, ఇవన్నీ కూడా సమాజానికి సంబంధించినవే కదా. నేను ఎక్కడికో వెళ్ళిపోయి అన్ని సాధించుకుంటాను అంటే కుదరదు. మనం సమాజంలో ఒకళ్ళగా ఉంటూ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. సో అందుకని ఫస్ట్ థింగ్, పిల్లల నుంచి తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని దూరం చేయడం అనేది మన ఉద్దేశం కాదు. 2, చాలా ఇంబ్యాలెన్సెస్ అండి ఒకళ్ళలో. అంటే తల్లిదండ్రుల్లో ఉన్న ఇంబ్యాలెన్సెస్ని పిల్లలు పోగొడతారు, పిల్లల్లో ఉన్న ఇంబ్యాలెన్సెస్ని తల్లిదండ్రులు పోగొడతారు. అది కావాలి. కానీ సహజంగా వేద పాఠశాలలు ఎందుకు రెసిడెన్షియల్ అవుతాయి అంటే దాన్ని సరిగ్గా ఓరియంట్ చేసి, ఇదిగోండి పిల్లాడు గనక మీ దగ్గర ఉంటే ఇందుకు చెడిపోతాడు కాబట్టి మీరు ఇవి మీ వాతావరణంలోంచి తీసేయండి అని ఓరియంట్ చేయడం ఒకటి. 2, తల్లిదండ్రులు దాని మీద శ్రద్ధగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. ఓరియంట్ చేయడానికి చాలామంది ఓరియంట్ చేస్తారు, కానీ శ్రద్ధగా ఎవరైతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో ఆ పిల్లల్నే మేము తీసుకుంటాం. అంటే ఫస్ట్ థింగ్, మన పాఠశాలలో జాయిన్ అవ్వాలంటే తల్లిదండ్రులు మాకు నచ్చాలి. తల్లిదండ్రులు మేము ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ దీక్షను మేము పూనుతాం అనుకుంటేనే ఆ తల్లిదండ్రుల్ని మేము తీసుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అది. రెండవ క్వశ్చను, మనం సమాజంలో ఉంటూనే ఉన్నటువంటి సమస్యలను అర్థం చేసుకుంటూనే వాటికి సమాధానాన్ని వెతకాలి. అది కూడా వైదికమై ఉండాలి, అది కూడా శాస్త్రీయమై ఉండాలి అని అనుకుంటున్నాం. కాబట్టి నేను దూరంగా వెళ్ళిపోతే పిల్లలకి ఈ సొసైటల్ ఇంటరాక్షన్స్ అనేవి ఉండవండి. ఇప్పుడు సొసైటీలో ఒక సైన్స్ టీచర్ ఎలా ఉంటారు, ఒక మ్యాథ్స్ టీచర్ ఎలా ఉంటారు, ఒక మల్టీమీడియా లేదా స్టూడియో ఎన్వైరన్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఒక కంప్యూటర్ మాత్రమే తన ప్రొఫెషన్గా ఉంటూ సాఫ్ట్వేర్ పర్సన్ ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, ఈ విషయాలు ఏమీ తెలియకుండా వీళ్ళు ఎక్కడో ఏలియనేట్ అయిపోయి దూరంగా ఉండి అక్కడ ఒక 10 ఏళ్ళో 12 ఏళ్ళో చదువుకొని వాళ్ళు సడన్గా ఏదో ఆటం బాంబ్ పడ్డట్టుగా ఈ సమాజంలో పడి, ఏంటి నేను ఇక్కడ ఏం చేయాలి, నేను ఇవన్నీ నాకు సరిగా అర్థం కావట్లేదే అని అనుకొని తత్తరబిత్తర పడిపోయి అలా ఉండకూడదు. మన పిల్లలు చాలా కాన్ఫిడెంట్గా వేదశాస్త్రాల నుంచి సమస్యలకి సమాధానాలు తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఉన్నాం. తర్వాత ఈ సొసైటీ కూడా, సార్ కూడా ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఇంజనీర్ ఏమో వేద పండితుడిని చూసి నాకు తెలిసినవి వీడికి తెలియవు, వీడిని నేను ఎలా పలకరించాలో నాకు తెలియదు కాబట్టి వారు వేడు అనుకుంటాడు. వేద పండితుడు కూడా ఓ ప్యాంటు షర్ట్ వేసుకొని ఉన్నవాడిని చూసి, సర్లే ఈయన ఏదో మామూలు లౌకికుడు, ఈయనకి పెద్ద విషయాలు ఏం తెలియవులే, నేను ఇప్పుడు ఈయనని ఏ ప్రశ్న వేయాలి, ఇంత ఎలా మింగిలవ్వాలి ఈయనకి తెలియదు. సో 2 వేరు ప్రపంచాలు సృష్టింపబడుతున్నాయి. ఇది మన సమాజానికే మంచిది కాదు. హిందూ సమాజానికే
వైదిక పండితుడు వేరు, నేను వేరు, మేమందరం వేరు. ఆయన కేవలం పూజారి, ఆయన గుళ్ళకి మాత్రమే పరిమితం. మన ఇళ్లలో ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఆయన రావాలి, కానీ ఆయనతో మనకి సంబంధం లేదని అనుకున్నా దీనిలో ఉన్నటువంటి మంచి సమాజానికి అంటారు. అలానే సమాజంలో ఏవైతే సమాజంలోనూ చాలా మంచులు ఉంటాయి. సమాజం చాలా బలం ఇస్తుంది మనకి. నిజం. నువ్వు సమాజంలో ఒకడివిగా కాకుండా నువ్వు వేరుగానే బతుకుతూ ఉంటే నీకు ఆ బలము ఆ ఇది ఉండదు, నీలో ఎదుగుదల ఉండదు. కాబట్టి ఇద్దరికి కావాలి. ఇది ఉభయాకాంక్ష అంటాం మేము శాస్త్రంలో. ఇద్దరికి ఒకళ్ళతో ఒకళ్ళకి సంబంధం ఉంది, పని కూడా ఉంది. కాబట్టే మేము నడిబొడ్డులో ఉన్నాం. ఇప్పుడు మొదటి ప్రశ్న ఇదేంటంటే అండి, చాలా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే మనం ఈ ప్రపంచాన్ని చాలా పైనుంచి చూసి అర్థం చేసుకోవాలి. అసలు మనం ఎందుకు వేద పాఠశాల మొదలుపెట్టాం, అది కూడా ఈ హైదరాబాద్లో ఇంత నడిబొడ్డులో ఎందుకు పెట్టుకున్నాం అంటే సమాజంతో పిల్లలకి ఇంటరాక్షన్ ఉండాలి, సమాజానికి ఇంపాక్ట్ రావాలి. ఇప్పుడు మనం ఒక మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటూ ఉండగా ఇక్కడి నుంచి వస్తున్నటువంటి వైబ్రేషన్స్ వల్ల చుట్టుపక్కల వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ ఇళ్లలో కూడా ఆనందాలు ఇవన్నీ రావాలి. దగ్గరలో ఏదన్నా ఒక గణేష చతుర్థి ఇత్యాది పూజలు జరిగాయి అంటే వేద పాఠశాల నుంచి గనక వెళ్తే ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలియాలి. ఒక శాస్త్ర పండితుడు గనక ఒక దైవ తత్వాన్ని గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది, ఒక వినాయక చవితిలో ఒక ఆ వ్రత కథని ఒక శాస్త్ర పండితుడు చెప్తే ఎలా ఉంటుంది, ఆ విషయాలు కూడా వాళ్ళకి తెలియాలి. వీళ్ళ జీవన విధానం ఎలా ఉందో తెలియాలి. ఎవరైనా తమ జీవన విధానాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి, యాక్సెసిబిలిటీ ఉండాలి. ఒక 5-10 minutes నేను ప్రయాణం చేస్తే ఈ గురుకులం ఉంటుంది కాబట్టి నేను వీళ్ళ దగ్గరికి వెళ్తేనే నాకు నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేస్తుంది అనే ఒక నమ్మకం వాళ్ళకు ఉండాలి. దీనికోసం నేను ఒక డే ఆఫ్ పెట్టుకోవాలి అనుకుంటే ప్రవృత్తి రాదు. చూడండి, రూరల్ ఏరియాస్ నుండి అందరూ అర్బన్ ఏరియాస్లోకి వచ్చి సెడిమెంట్ అయినట్టుగా ఇక్కడ వచ్చేస్తున్నారు. ధర్మం యొక్క క్రక్స్ ఏదైతే ఉందో అది అర్బన్ ఏరియాలో గనక మనం కొంచెం ఇంపాక్ట్ఫుల్గా దాన్ని నడపగలిగితే ఇంతమందిలోనూ ఆ ఇంపాక్ట్ వస్తుంది. తర్వాత నెమ్మదిగా మనం మళ్ళా మన మూల భాగాలైనటువంటి మన గ్రామాలకు మనం వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఏదైనా చేయొచ్చు. కానీ రైట్ నౌ ఎవరైతే ఇప్పుడు అర్బన్ ఏరియాస్లోకి వచ్చి సెటిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా ధార్మికులే. వాళ్ళందరిలో కూడా జిజ్ఞాస ఉంది, ధర్మం అంటే ఏంటి, నా జీవితంలో నేను ఈ ధర్మాన్ని ఎలా వాడుకోవాలి, నా పిల్లలకి నేను ధర్మాన్ని ఎలాగ తెలియజేయాలి. మనం పేర్ల వరకు పురాణాలలో నుంచి ఇతిహాసాల్లో నుంచి పెట్టుకుంటే సరిపోదు కదా, పేర్ల వెనకాల ఉన్నటువంటి ఆ తాత్పర్యాలు కూడా మనతో ప్రయాణం చేయాలి. సో నేను నా అబ్బాయికి రామచంద్ర అని పేరు పెట్టానంటే ఆ రామచంద్రుడు తన జీవితంలో ఎలాగైతే నడిచాడో, ధర్మాన్ని ఎలాగైతే పాలించాడో దానికి దగ్గరైనటువంటి జీవన విధానాన్ని కూడా నేను వాడికి తీసుకున్నాను. అది తేవాలి అని అంటే గురుకులాలు అర్బన్ ఏరియాస్లో కూడా ఉండాలి. అలాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం మన ఉద్దేశం కాదు. మనం చాలా సామరస్యంగానే ఉంటాం, మనం చాలా సర్దుకుపోయే స్వభావంతోనే ఉంటాం. పక్కన వాడికి ఏదైనా కష్టం అవుతుందంటే వాడికంటే 2 ఇంతలు ఎక్కువ పశ్చాత్తాపపడే సంస్కృతి మనది. మనకేంటంటే ప్రాయశ్చిత్తం అనే పెద్ద ప్రకరణమే ఉంటుంది. ఏ ధర్మశాస్త్రాన్ని మీరు తీసినా ప్రాయశ్చిత్త కాండ అని ఒకటి ఉంటుంది. కాబట్టి మనం కావాలని ఎవరిని ఇబ్బంది పెట్టం, ఎవరి జీవితంలోనూ ఇంట్రూడ్ అవ్వం. కానీ వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వీళ్ళు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు. ఇదేమి మనకి ఎవరు గ్రాంట్స్ ఇచ్చింది కాదు, మనకేం గవర్నమెంట్ పూర్తిగా సపోర్ట్ అని ఏం లేదు, మనకేం రాజులు పెద్ద పెద్ద మంత్రులు వీళ్ళెవరు మన వెనకాల లేరు. మనం చాలా అతి సామాన్యమైనటువంటి కుటుంబాలలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. ఎందుకు ఇది చేస్తున్నారు వీళ్ళు, ఇది గనక ఒక 4-5 ఏళ్ళు సస్టైన్ అయితే ఎలాంటి ఇంపాక్ట్ సొసైటీ మీద ఉంటుంది, ఆ ఇంపాక్ట్లో మేము కూడా భాగస్వాములు అవుతున్నాం కదా అనే ఆ రెస్పాన్సిబిలిటీ ఫ్యాక్టర్ ఉంటే గనక వాళ్ళు కూడా ఆనందిస్తారు. కాబట్టి మేము ఓఆర్ఆర్ లోపలే మంచి ఇంపాక్ట్ఫుల్ సెంటర్స్ క్రియేట్ చేయాలి అనేది మా ప్రధానమైనటువంటి అద్భుతం.